వాహన చోదకులకు శిరస్త్రాణం అమలు జరిమానాలపై శాసనమండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. హెల్మెట్లు లేని వారి నుంచి ₹1000 జరిమానా వసూలు చేయడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని టీడీపీ సభ్యులు తెలిపారు. 2020లో కేంద్రం చేసిన చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రమే ₹1000 జరిమానా వసూలు చేస్తున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడాలన్నదే ప్రభుత్వం, పోలీసుల ఉద్దేశమని స్పష్టం చేశారు. నేను బెంజ్ సర్కిల్ దగ్గర చాలా సార్లు చూసాను అధ్యక్ష. విజయవాడలో వెహికల్ ఆపి తాళం తీసేసుకుంటారు. ఫస్ట్ ఎస్ఐ గారిని కలవంటారు. ఆయన పేరు అడిగి ₹1000 రాసేస్తారు. అంటే ₹1000 పెట్టుకుని ఎంతమంది 2 వీలర్ మీద వెళ్తారు అధ్యక్ష? ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మేము క్యాంపెయిన్కి వెళ్తే మెజారిటీ స్కూల్స్ లో కాలేజెస్ లో కానీ టీచర్లు కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే, సార్ ఆ హెల్మెట్ మీద ఫైన్ ఇచ్చేయండి సార్, చచ్చిపోతున్నామేమో అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదు, మీరు 10,000 ఏం తప్పలేదు, అలాగే సీపుగా ఎక్స్పైర్ అయిపోయింది, వేయండి, హెవీగా వేయండి. కానీ హెల్మెట్ విషయంలో దారుణంగా ఆ ₹1000 వసూలు చేయడం అనేది మటుకు ప్రజల్లో చాలా అప్రూవర్ ఉంది, డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. అమ్మ మనం ఎక్కడ పే చేసిన స్టేజ్ లో ఉండేటట్టు ఉండాలి తప్ప అసలు ఈ ₹1000 ఫైన్ కట్టలేం కాబట్టి బండే మానేద్దాం స్టేజ్ మీటింగ్ దయచేసి మరి తేవద్దనేది మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు. పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూవ్మెంట్ అనేది జరిగింది. మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు, కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ ₹1000 ఛానల్ అన్నది ఇంకా లేదు. మనమే వెళ్తుంటాం రోడ్డు మీద, ఎవరినో చూస్తాం, వాడు కొత్తగా బండి కొనుక్కుంటాడు, ఇలా 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 వెళ్తుంటాడు అధ్యక్ష. వాడు చనిపోవడమే కాకుండా ఎవరిని ఎంతమందిని చంపేస్తాడో భయపడతాం మనం. మొన్న రీసెంట్ గా కృష్ణా బ్యారేజ్ మీద నేను చూసిన సంఘటన ఇది. ఒక స్కూటీ మీద 4 ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు జామ్ అనుకో. అంటే అమ్మాయిలు వెళ్ళిపోవడం ఎంపవర్మెంట్ పర్వాలేదు, బానే ఉంది, కానీ 4 వెళ్ళడం ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అధ్యక్ష? 4 అమ్మాయిలు అలా కాదు అధ్యక్ష. సాధారణంగా అబ్బాయిల్లో ఉన్న పర్సెప్షన్ ఎలా ఉంటదంటే, అమ్మాయిలు ట్రిపుల్ వెళ్ళిపోయినా పోలీసులు ఏమనరు, అమ్మాయిలు హెల్మెట్ పెట్టుకోకపోయినా ఏమనరు, ఇలా మాట్లాడతారు. అంటే జస్ట్ ఎందుకంటే అదే అమ్మాయిలు ఎందుకు తీసుకొచ్చారంటే నేను చూశాను అధ్యక్ష దాని సంఘటన. ఇక్కడే మన ఎమ్మెల్సీ గారు ఒక ఆయన చనిపోయారు, షాబ్జీ గారు. ఆయనకి ఈ రోజు వరకు ఇన్సూరెన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక మైనర్ డ్రైవింగ్ యాక్సిడెంట్ లో ఆయన చనిపోయారు. అందువల్ల ఈ రోజుకి కూడా ఇన్సూరెన్స్ రాలేదు అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరేదో రూట్ గా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే 1 or 2 మెంబర్స్ ఉండొచ్చు రూట్ గా బిహేవ్ చేసేవాళ్ళు, కానీ మీరు కూడా నేను డిపార్ట్మెంట్ తరఫున అభ్యర్థించేది ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళు చుట్టము కాదు, వాళ్ళు ఎవరో కక్ష కూడా కాదు, కేవలం వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రక్రియలో వాళ్ళు గనక రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళు ఆపే ప్రయత్నమే. గతంలో ఆల్రెడీ బళ్ళు కొనుక్కున్న వాళ్ళందరికి కూడా మీరు ₹1000 చలాన్ డబ్బులు తీసుకొని అకౌంట్లో వేసే బదులు ఆ ₹1000 2 హెల్మెట్లు కనుక ఇచ్చేస్తే వాళ్ళకి అక్కడే ఫైన్ కి 2 హెల్మెట్లు రోజు పెట్టుకొని తిరుగుతారు అధ్యక్ష. హెల్మెట్లు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. సాక్షి పేపర్లో ఆర్టికల్ వస్తుంది అధ్యక్ష, మాకు హెల్మెట్లు కూడా ప్రభుత్వం అమ్ముకుంటుంది అని. ఓకే, మీ సూచన తీసుకుంటాము.